మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి మరోసారి వెళ్తున్నారు. ఈ దఫా 3 రోజులు అక్కడే ఉండి కాంగ్రెస్ తరపున ప్రచారం చేయబోతున్నారు. ఈ నెల 20న మహారాష్ట్ర అసెంబ్లీకి ఒకే దశలో పోలింగ్ జరగనుంది. 18 తర్వాత ప్రచారం ముగుస్తుంది. అందుకే చివరి క్షణంలో ప్రచారాన్ని ఉధృతం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే ఒకసారి మహారాష్ట్ర వెళ్లి వచ్చారు రేవంత్ రెడ్డి. అలాగే తెలంగాణకు చెందిన మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీలు, కొందరు ఎమ్మెల్యేలు మహారాష్ట్రలోని ప్రచారం చేస్తున్నారు. సీఎం రేవంత్ మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారం బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి శాసనసభ ఎన్నికలకు సంబంధించి హోరాహోరీ ప్రచారం జరుగుతున్నటువంటి సమయం కూడా గడుస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికి 2 సార్లు అక్కడ ప్రచారం చేయడం జరిగింది. కొంతమంది మంత్రులు కూడా ఇప్పటికి దశల వారీగా వెళ్లి రావడం జరిగింది. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు కొంతమంది పార్లమెంట్ సభ్యులు ఇప్పటికే మహారాష్ట్రలో వివిధ ప్రాంతాల్లో తెలుగు వారు అధికంగా ఉండేటువంటి భీమండి, విదర్భ లాంటి ప్రాంతాలన్నీ కూడా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. అక్కడ ప్రచారం కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే వయనాడులో ప్రియాంక గాంధీకి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారం కూడా పార్టిసిపేట్ చేసి 2 సార్లు రావడం జరిగింది. అదేవిధంగా ఇటు జార్ఖండ్ సంబంధించినటువంటి రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కూడా మన బట్టి విక్రమార్క వీళ్ళంతా కూడా వెళ్లారు. ఇప్పుడు తాజాగా 3 రోజుల పాటు అక్కడే ఉండి ప్రచారం నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయనతో పాటు ఇవాళ రేపు ఉదయం వరకు, అంటే రాత్రి లేదా రేపు ఉదయం ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ మేరకు ఆయన మహారాష్ట్ర వెళ్ళబోతా ఉన్నారు. అక్కడి నుంచి మొత్తం 20వ తేదీన ఒకేసారి ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇక సమయం కూడా లేదు కాబట్టి 3 రోజుల పాటు అక్కడే ఉండి ప్రచారం ముగించుకొని తెలుగు వాళ్ళందరూ కూడా కలిసి వివిధ అసోసియేషన్లు, అదేవిధంగా స్థానిక సంఘాలు, తెలుగు పరిరక్షణకు సంబంధించిన సమితి సమావేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో పార్టిసిపేట్ చేసి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలకొన్నటువంటి పరిణామాలన్నీ కూడా వివరించి ఓట్లు అడిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఈయనతో పాటు మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అక్కడే ఉండి ఉండబోతా ఉన్నారు. ముందు కొంతమంది ఎంపీలు కూడా ఈయనతో పాటు రేవంత్ రెడ్డితో పాటు కలిసి అక్కడ ప్రచారంలో పార్టిసిపేట్ చేస్తారు. ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఉండేటువంటి ప్రాంతాలని ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేసి అక్కడ భారీ మెజార్టీ వచ్చేలాగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రభావం అక్కడ పడే విధంగా చూసుకోవాలని చెప్పేసి కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తా ఉంది. కాబట్టి ఈ రోజు సాయంత్రం రేపు ఉదయం గారి రేవంత్ రెడ్డి ప్రత్యేక విమానంలో మహారాష్ట్ర పోతున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థాంక్యూ రాజు.